హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవీస్ వంటిల్లు. ఈరోజు మా ఇంట్లో స్నాక్స్ సాబుదానా కట్లెట్. దాన్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా సగ్గుబియ్యంని ఒక 6 నుంచి 7 గంటలు బాగా నానబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత వాటిని వడగట్టేసి ఒక బౌల్లోకి తీసుకోండి. అందులోకే బాయిల్డ్ పొటాటోస్ వేయండి. నేను ఇక్కడ 2 బాయిల్డ్ పొటాటోస్ వేసాను, బాగా ఉడకపెట్టుకున్నవి. అందులోనే సాల్ట్ వేసాను, సో నేను సాల్ట్ సపరేట్గా వేయట్లేదు. పొటాటోస్ వేసిన తర్వాత అందులోకే క్యారెట్ తురుము, అలాగే చిల్లీస్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి వేసుకోండి. అందులోకి కారం పొడి 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. వేసుకొని ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి వేసుకొని తర్వాత అందులోకే సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తురుము, గరం మసాలా వేసి బాగా కలపండి. కలిపి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లోకి ఇలా కట్లెట్స్ లాగా చేసుకొని ప్యాన్లో పెట్టి పైన గీ కానీ ఆయిల్ కానీ వేసుకోండి. నేను ఇక్కడ గీ వేసాను, కొన్నిటికి ఆయిల్ కూడా వేసాను. నేను ఇక్కడ 2 ప్యాన్స్ పైన కాల్చాను, త్వరగా అయిపోతుంది అని. మీరు కావాలంటే మీ దగ్గర ఓవెన్ ఉంటే ఓవెన్లో అయినా పెట్టుకోవచ్చు. అంతే, వేడి వేడిగా సాబుదానా కట్లెట్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్